భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. నమస్తే, నేను మీ అనుష. ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ప్రస్తుతం మనం ఆత్మకూరులో ఉన్నటువంటి శివాలయం దగ్గర ఉన్నటువంటి గణేశుని దగ్గర అయితే ఉన్నాము. ఎంతో మంది ప్రజలు విభిన్న విగ్రహాలను అయితే ప్రతిష్ఠిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఒక గల్లీకి మించి మరొక గల్లీకి డిఫరెంట్గా హైట్ కానివ్వండి, వినాయకుడి వెయిట్ కానివ్వండి, అవతారం కానివ్వండి, ఒకరిని మించి మరొకరైతే పెట్టడం అయితే జరుగుతుంది. కానీ శ్రీ చైతన్య యూత్ మాత్రం డిఫరెంట్గా అన్ని కులాల వారు, అన్ని కులాలకు అతీతంగా వాళ్ళు ఒకే దగ్గర అయితే విగ్రహం అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే పంచకూట శివాలయం అయినటువంటి శివాలయం దగ్గర ఈ గణేశుణ్ణి పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ మంది భక్తులు అయితే రావడం జరుగుతుంది. వినాయకుడు కూడా చూడ్డానికి చాలా యూనిక్గా, ఎంతో అట్రాక్టివ్గా, చూడ్డానికి చాలా కన్నుల విందుగా అయితే కనిపిస్తుంది. భక్తులు కూడా ఎక్కువ మంది అయితే విచ్చేసి ఈ గణపతి ఆశీస్సులు అయితే పొందడం జరుగుతుంది. శ్రీ చైతన్య యూత్ కమిటీ సభ్యులు అయితే మనతో ఉండడం జరిగింది. వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతున్నాయి, ఎలా భక్తులు ఎంత సంఖ్యలో విచ్చేస్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, శివాలయం పునర్నిర్మించుకున్న తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ వినాయకుడిని పెట్టడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా ఈ చైతన్య యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఆత్మకూరు శివాలయం పునర్నిర్మాణం తర్వాత వారి ఆధ్వర్యంలో శివాలయ కమిటీ సభ్యులతో కలుసుకొని ఇక్కడ ఏర్పాటు చేసుకుని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. అందరూ భక్తి శ్రద్ధలతో చాలా అద్భుతంగా, అంటే నిజంగా మన ఆసియా ఖండంలోనే ఇలాంటి శివాలయం ఎక్కడ లేదు, పంచకోట శివాలయం. అలాంటి వేదిక మీద మనం గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవడం చాలా గర్వంగా ఉంది, చాలా అద్భుతంగా ఉందండి. ఓకే సార్, రోజుకు ఎంత మంది భక్తులు వస్తుంటారు? దాదాపుగా రోజుకు 500 నుంచి 600 మంది టెంపుల్కి వస్తున్నారు. అక్కడే పాటు ఈ కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇది చాలా ఓకే సార్. అన్నదాన కార్యక్రమాలే కాకుండా ఇంకేమైనా కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటారా? రోజు భజన మండలి వారు వస్తున్నారు, భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ టైం కొంచెం వల్ల సాంస్కృతిక కార్యక్రమం చేద్దాం అనుకున్నాం, వాతావరణం కొంచెం అనుకూలంగా లేదు. ఈ రోజు భక్తుల సహకారంతో, దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం అత్యంత అద్భుతంగా చేయడం జరుగుతుందండి. చెప్పండి, అంటే ఈ కమిటీ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ కమిటీ స్టార్ట్ అయ్యి దాదాపు 30 సంవత్సరాలు అవుతున్నది. 1999 నుంచి మా నాన్నవారు ఏజ్ నుంచి వాళ్ళే వినాయకుడిని ప్రతిష్టాపించి అప్పటి శ్రీ చైతన్య ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగించడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ఈ జనరేషన్లో మేము ఇది హ్యాండ్ ఓవర్ తీసుకొని మేము మా చేతుల మీదుగా శ్రీ చైతన్య ఆధ్వర్యంలో అదే కంటిన్యూ చేసుకుంటూ ఉత్సవాలు ఘనంగా ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటున్నాం. ఓకే అండి, అంటే ప్రతి ఇయర్ కూడా ఏదైనా డిఫరెంట్ థీమ్తో పెడుతున్నారా వినాయకుడిని? ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ థీమ్ ఉంటుంది. డిఫరెంట్ భజన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, హోమాలు, గౌరవ పూజలు ఎవ్రీ ఇయర్ నడుస్తుంటాయి. అంటే కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారా అంటే డిఫరెంట్ థీమ్స్ అని, లేదా ప్రతి ఇయర్ పెట్టాలి కదా అన్నట్టు పెడుతున్నారు? కమిటీ మేమే డిసైడ్ చేసుకొని ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ థీమ్స్తో విగ్రహ డెకరేషన్ అన్నైనా డిఫరెంట్ పూజ. లాస్ట్ ఇయర్ ఏ థీమ్ పెట్టారు? లాస్ట్ ఇయర్ శివ అవతారం, వెంకటేశ్వర అవతారం పెట్టాం. ఓకే అండి, ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న పిల్లలకు నిజంగా భక్తి ఉందంటారా? 70% మెంబర్స్కి అయితే భక్తి లేదు, 30% మెంబర్కి అయితే ఉంది. ఓకే, రోజు ఎలాంటి పూజలు, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? మేము రోజుకొక పూజ ఉంటుంది. అంటే ఒకరోజు గౌరీ పూజ ఉంటుంది, ఒకరోజు కుంకుమ పూజ ఉంటుంది, ఒకరోజు హోమం ఉంటుంది. భజన కార్యక్రమాలు డైలీ భజన మండలి ఆధ్వర్యంలో డైలీ భజన జరుగుతూ ఉంటాయి. పొద్దున్న సాయంత్రం డైలీ పూజలు ఉంటాయి, భజన కార్యక్రమాలు ఉంటాయి, అన్ని ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఓకే, శ్రీ చైతన్య యూత్ అసోసియేషన్ అంటే ఎంతమంది సభ్యులు ఉన్నారు? శ్రీ చైతన్య యూత్ అసోసియేషన్లో మొత్తం 30 మంది సభ్యులు ఉన్నారు. 30 మంది ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుంటాయి. ఈ సంవత్సరం శివాలయం కమిటీ సహకారంతో ఇంకా మరింత ఘనంగా చేస్తున్నామండి శ్రీ చైతన్య ఆధ్వర్యంలో. ఓకే అండి, మరి చూశారు కదా ఇక్కడ ఉన్నటువంటి గణేశుణ్ణి. ఈ గణేశుని ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ సంజయ్తో నేను మీ అనుష, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.